వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము సాక్కుంటాం. మా హాస్టల్లో వేసేసి పోతామా అని వచ్చినాను. భయపడుకొని వచ్చినాను. ఈ మారు చేస్తారని కొట్టినారు. మా కొడుకు ఏడుస్తూ ఉంటే కూడా వదలలేదు. నలుగురు చేరుకొని మారు చేసినారు. భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు తాళ్లతో కట్టేసి దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కొడుకుని హాస్టల్లో జాయిన్ చేసేందుకు తీసుకెళ్తున్న మహిళను అడ్డుకొని ఆమెను చెట్టుకు కట్టేశారు. తల్లిని చెట్టుకు కట్టేస్తుంటే ఆ చిన్నారి బాలుడు బోరున విలపించాడు. అయినా ఆమెను వదల్లేదు. ఆమెను చెట్టుకు కట్టేసి కొడుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ప్రశ్నించారు. అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా భార్య భర్తలు తప్పించుకుని తిరుగుతున్నారని, ఈమెను చెట్టుకు కట్టేస్తే అతడు వస్తాడని వారు చెప్పడం గమనార్హం. అయితే వారితో మాట్లాడుతూనే వారికి తెలియకుండా సదరు వ్యక్తి సీక్రెట్గా వీడియో తీశారు. ఆ వీడియోను పోలీసులకు ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులకు ముగ్గురు సంతానం. ఈ ముగ్గురిలో ఒక కూతురు దివ్యాంగురాలు. తిమ్మరాయప్ప డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన తమ్ముడి కోసం మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేక గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. భార్య పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. భర్త వదిలిపెట్టిపోవడంతో 25 ఏళ్ల శిరీష కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటోంది. అయితే అప్పు ఎప్పటికీ చెల్లించడం లేదని శిరీషపై మునికన్నప్ప కుటుంబం కోపం పెంచుకుంది. ఈ క్రమంలో తన కుమారుణ్ణి హాస్టల్లో చేర్పించేందుకు వెళ్తున్న శిరీషను అడ్డుకొని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీన్ని ఓ వ్యక్తి సీక్రెట్గా వీడియో తీయడంతో విషయం అయితే బయటకొచ్చింది. ఈ వీడియో కుప్పం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగి మహిళను విడిపించి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మునికన్నప్పను అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. మాది నారాయణపురం సార్. స్కూల్కి వచ్చిన టీసీ తీసుకొచ్చేదానికి మా పిల్లల భవిష్యత్తుకు హాస్టల్లో చేర్పించేసి పోతాము అంటే ఈ మారి అప్పు ఇచ్చినారు. మీ భార్యని పిలుచుకోనరా, ఆమె సైన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యని పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి లోన్ వచ్చింటే తెచ్చిపెట్టుకొని మారి డబ్బులు ఉంది, వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు. సరే ఇస్తాము అంటే వినలేదు. టీసీ తీసుకొని బయట వస్తే చీటీని చింపేదానికి చేయలేసి పెరుకులాడి దాన్ని నలిపేసిండారు. ఈ మారి చేసిండారు. చీరనంతా పెరికి కట్టి చెట్టుకు కట్టేసిన చెప్తే కూడా వినలేదు. మేము ఊరికి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు తీయిచ్చి మా ఆయన ఈ మారి అయిపోయినాడు. నా మొగుడు ఒకప్పుడు బాగా బతికినాడు కాబట్టి మా భయానికి మా ఇంటి ఆయన ఎత్తుక్కొని వచ్చి పుట్టిరి, ఎంగిలోంచిరి, అన్నీ చేసిరి. మేము సాయాలన్నా బతకాలన్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా పిల్లలు ఎంత దారుణంగా భయపడినారు. వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము సాక్కుంటాం. మా హాస్టల్లో వేసేసి పోతాము అని వచ్చినాను. భయపడుకొని వచ్చినాను. ఈ మారి చేస్తారని నన్ను కట్టేసి అతి దారుణంగా లోపలంతా గాయాలయ్యే మారి కొట్టినారు. మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్ సైడ్కి వీడ్ చేసి కట్టేసి కొట్టినారు. నేను చెప్తానే ఉన్నా కొట్టొద్దండా, ఇస్తాము లోన్ వస్తుంది అనేసి. మా పాపకు వచ్చి ముని వెంకటమ్మ, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజ మమ్మల్ని మారి చేస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, ఇంకా అప్పులు తీసుకుండే వాళ్ళు 1 లక్ష అంటే మాది 2 లక్షలు, మాది 3 లక్షలు అని మారి చెప్తా ఉన్నారు. మేమేం కావాలా సార్? నాకు తండ్రి లేదు, తల్లి వయసు అయిపోయింది, కూడా పుట్టిన అన్న లేదు, తమ్ముడు లేదు, ఒకే ఒక కూతురు, నాకు 3 పిల్లోళ్ళు. మేమేం చేయలేదు. చేస్తున్నాడు అప్పు, తెలుసో తెలియక చేసేసాం. తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక నాడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు. నేను మా ఇంటైన గొడవలు పడి మా సంసారంని నీసుకుంటుంది. వాడి తమ్ముడి నుంచి మా సంసారమే పోయింది. ఈ మారి బట్టలు పేసి ఇంత దారుణంగా ప్రవర్తించాడు. నిన్న కట్టేసి చెట్టుకేసి చేయిలా ముందుకెట్టే కొట్టినారు. మా కొడుకు ఏడుస్తూ ఉంటే కూడా వదలలేదు. నలుగురు చేరుకొని మారి చేసినారు. ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అడ్డు రాలేదు. ప్రతి ఒక్క ఆడది 200 మంది చూసుకొని వెళ్ళిపోయినారు. ఎవరో నీతికి పడిన వాళ్ళు వీడియో తీసి మారి పెట్టినారు. నాకు తెలియదు. మా ఇంటి ఆయన ఉంటే వచ్చిండేవాడు. నా మొగుడి ఆడుని ఇట్లా చేసింది దానికి వచ్చిండేవాడు. నా మొగునికి తెలియదు ఉన్నట్లుంది. నా మొగుడు ఉన్నింటే వచ్చింటాడు. తరపున ఆ ఊరి తరపున నాకు ప్రాణం అని. అసలు ఆ ఇల్లే ఉండకూడదు, అమ్మేసుకుంటారు, అమ్మేసి అప్పు ఇవ్వు అంటారు. ఎలా బతకల్లా? నేను 3 పిల్లల్ని పెట్టుకొని ఆడది, నేను ఎలా బతకల్లా? ఎంత కూలి చేస్తే మాత్రము
కూలి పని చేసుకొని ఎన్ని లక్షలు తీర్చాక అవుతుంది మా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్, హ్యాండిక్యాప్ పాప హాస్పిటల్లో చూపించేదానికి రూపాయి లేదు. నా మగుడు డ్రైవర్, ఏం చేయాల? పింఛన్ కూడా లాక్కునేవాళ్ళు. ఆ పాప పింఛన్ తీసుకొనేకి వస్తే చేతిలో నుంచి లాక్కునేవారు. ఆ పాప ఏడ్చుకొచ్చి నా దగ్గర చెప్పేది, మారి చేస్తారమ్మా అని. మేము ఎలా బతకల్లా? ప్రతి ఒక్క మగోడు ఆడదాన్ని ఇంత ఇదిగా చేస్తే మేము ఎలా బతకల్లా? అదే నా మొగుడు కరెక్ట్గా ఉంటే మాది చేసింటారా? నా మొగుడికి ఏది తెలియదు. వాడి తమ్ముడి తరపునే ఎక్కువగా ఈ మాదిరి జరిగింది. వాడి తమ్ముడే దీనికి మూల కారణము. వాడి నుంచే మా సంసారం నాశనం అయిపోయింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. చిత్తూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.